నేను ఇంతకుముందు ఏందిరా అంటే శివగాడు ఈ కోవిడ్లో ఉన్నాడు చూడు, ఇప్పుడు 9 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నాయి. ఆ ఎదవేంద్ర అంటే ఇట్లా తప్పు చేశాడు, నన్ను మోసం చేశాడు అని చెప్పి నీ వీడియో అయితే చేసిన తర్వాత నేను డిలీట్ చేసిన. ఎందుకంటే డిలీట్ కాదు, ప్రైవేట్లో పెట్టేసిన. ఎందుకంటే వదిలేసి మన పని మనం చేసుకుందాం, వాడు పాపం వాడే పోతాడని చెప్పి. కాకపోతే వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు రా. ఒరే కోవిడ్కి వచ్చేవాళ్ళు రావద్దని చెప్తాడు. కొద్దిసేపు మా మామ మంచిది అంటాడు, కొద్దిసేపు మా మామ మంచిది కాదంటాడు. అంటే మామ అంటే కోవిడ్ ఆమె తల్లి అని పిలిచలేడా. సో కొద్దిసేపు మా మేడం మంచిది అంటాడు, కొద్దిసేపు మా మేడం మంచిది కాదంటాడు. వాడు మాట్లాడుతూ ఉంటే నీకు కొన్ని నిజాలు చెప్తే చాలామంది నాకు సపోర్ట్ చేశారు. కాకపోతే మనకి ఎందుకని చెప్పి మన వీడియోలు మనం చేసుకుంటున్నాం. కాకపోతే నాకు ఈరోజు పొద్దున ఏంటంటే నా ఫ్రెండ్ ఒక అతను షేర్ చేశాడు, నాకు తోటి యూట్యూబరే షేర్ చేసి శివగాడిని జైల్లో వేశారు అని చెప్పినారు. శివగాడిని జైల్లో వేశారు, ఆ వీడియో పెడతాను చూడండి. నేనేమో నిజం అనుకొని నేను ఓపెన్ చేస్తే కోవిడ్లో అదే చూస్తున్నాను నేను. కోవిడ్లో 3 నెలలు జైలు శిక్ష, 300 దినాలు జరిమానా. వాడికి జైలు శిక్ష వేశారంట, 300 దినాలు జరిమానా అన్నాడు. దీంట్లో ఖచ్చితంగా 100% అబద్ధం ఉంటుంది. 100% అబద్ధం ఉంటుంది. నేను ముందే చెప్తున్నా చూడు, నేను అసలు ఈ వీడియో చూడాల, నేను ముందే చెప్తున్నా మీకు నేను. ఎందుకంటే మనోడు మాట్లాడే పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చింది బా, నేను ఫేమస్ అయిన తర్వాత ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే నేను చెప్పింది నిజమని నమ్మేస్తారు. ఎందుకంటే నన్ను ఫాలో అవుతారు, అబ్బో ఆయన చెప్పింది నిజమేరా, ఆయన చెప్పింది కరెక్టేరా అని చెప్పి. వీడికి బుద్ధి లేదు, పచ్చి అబద్ధాలు. వీడికి 9 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినాయి, పచ్చి అబద్ధాలు. నువ్వు ఏడని దొబ్బించుకో, నాకేం అవసరం. కానీ కోవిడ్కి వచ్చారు చూడు మన తెలుగు వాళ్ళకి నువ్వు భయపెట్టకాకు. ఈ వీడియోలో వీడు ఖచ్చితంగా భయపెట్టుంటాడు చూడు. వీడు భయపెడతాడు అంటే ఏంది, మీరు రావద్దండి, సింపతి చూపించాడు, పచ్చి అబద్ధాలు చెప్తాడు. కొద్దిసేపు మామ మంచిది అంటాడు, కొద్దిసేపు మామ చెడ్డదంటాడు. నీకు ఫేమ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలా, తూచి మాట్లాడాలా. వీడు అట్లా మాట్లాడు. అరే మనం ఎదుటోళ్ళు మన వీడియోలు చూసిన వెంటనే అది నిజమని నమ్మేస్తారు. నిజమని నమ్మేసి ఈ వీడియో చూసి నిజమని నమ్మేసి చాలామంది కోడికి రాగానే ఎగ్గొడతారు తెలుసా. కోడికి రాగానే ఎగ్గొట్టి భయపడతారు. సరే మెయిన్ మ్యాటర్ లేక వచ్చాను చూడు, ఏదో గురించి చెప్తాను. నీకు ఎందుకని మాత్రం దయచేసి అనకాకండి సరేనా. నాకు ఎందుకు లేని వీడియోలన్నీ ప్రైవేట్లో పెట్టేసిన. కానీ నేను ఎందుకు చేశానరా అంటే బూతులు వచ్చాయి నాకు. ఎర్రి పప్పలైపోతున్నారా, ఎర్రి హూకులు అయిపోతున్నారు జనాలు రా వాడి వీడియోలు చూసి. నిజం అనుకుని రారా నాయన, నిజం అనుకుని నమ్మేస్తారు. వీడి వీడియోలు మొత్తం పచ్చి అబద్ధాలే. వీడు ఏ వీడియోలైనా చేసుకొని ఏమైనా చేసుకొని నాకేం అవసరం, వీడియో ఏం చేసుకుంటే నాకేం అవసరం. కాకపోతే నేను కూడా కోవిడ్లోనే ఉన్నా, నాకు కూడా నిజాలు తెలుసు. నేను అబద్ధం చెప్పను. నేను కానీ అబద్ధం చెప్తే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం అబద్ధమే చెప్పను. అబద్ధం చెప్తా అంటే నేను చెప్పేస్తా, నేను మొఖానే మాట్లాడతా. అందుకే నాకు 90,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడు మాగా నేను మోసాలు మాట్లాడుంటే నాకు 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చిండు, లేకపోతే 20 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చిండు. అంత మోసగాని నేను. కానీ ఆ మోసం చేసి ఏమొస్తుంది, అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది. ఆఫ్ కెమెరా ఒక మాట, ఆన్ కెమెరా ఒకలా నేను మాట్లాడలేను. ఏదైనా ఒకే మాట మాట్లాడతా. సరే మెయిన్ మ్యాటర్ లేక వద్దాం చూడు. 6 సంవత్సరాలు అనుభవం కోవిడ్, వీడు 2వ 3వ ఉంటాడు. 6 సంవత్సరాలు కోవిడ్ అనుభవం. తోటి యూట్యూబర్లు ఈరోజు అంతా అదే డిస్కషన్. తోటి యూట్యూబర్లు 2 లక్షలు 3 లక్షలు 70,000 లక్ష 3 లక్షలు 2 లక్షలు 70,000 80,000 అట్లాంటి పెద్ద యూట్యూబర్లతో మేము డిస్కషన్ చేస్తాం. వీడేంద్ర ఇంత ఎదవ కానీ, ఇంత వరస్నాయాలు కానీ ఎందుకు అట్ట అబద్ధాలు చెప్తానన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చేసాను, లేకపోతే నేను జైలు వేసింటూ 300 దినాలు ఫైన్ కట్టున్నాడు. ఓకే, ఫైన్ ఉన్నది, జైలు శిక్ష ఉంటుంది, దాని గురించి కాదనట్లా. అది చెప్పే విధానం నేను చెప్తా చూడు, ఎంత అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు సపోజు ఈడి బలుపు ఎట్టున్నదిరా అంటే కేజీలు బలుపు ఉన్నది. ఈడు ఎంత బలుపురా అంటే నీకు దఫ్తర్ ఉంటుంది, నువ్వు ఆ దఫ్తర్ తీసుకోవచ్చా ఉండు ఒక నిమిషం. ఈ దఫ్తర్ అయితే తెచ్చినా మీకు ఇది చూపించే ముందు వీడేమన్నాడంటే నన్ను జైలు వేసిండు. ఇది ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడి మళ్ళీ నేను ఇప్పుడు తీసుకొచ్చిన పేపర్ గురించి చెప్తా. బండి లైసెన్స్ బండి పేపర్ గురించి. జైలు వేసారో, జైలు వేస్తామన్నారు, ఇప్పుడే జస్ట్ మిస్ తప్పించుకున్నా నేను అన్నాడు. అసలు జైల్లో ఎందుకు వేస్తారు నిన్ను? రీజన్ ఉండాలా. నువ్వేనా మర్డర్ చేసినావా, రేప్ చేసినావా, లేకపోతే చేతి పని చేసినావా బండిలో? ఇంకే తప్పు చేసినావు? నువ్వే తప్పు చేయాల, మర్చిపోయినావు. నీ గుద్దా బలుపుతో, నీకున్న బలుపుతో మర్చిపోయి నీ తప్పుతో నువ్వు అంటే నీకు తమ్లైన్ కోసం 300 దినాల ఫైను, 3 నెలలు జైలు శిక్ష చేసినారు అంటే ఏమనుకుంటారో? నిజం అనుకుంటారు లేదా? ఆ మాత్రం కడుపుకు ఆనందంతా పీదింతున్నావురా నువ్వు. అసలు అర్థం కావాలా? చెప్పుకో, కాదనట్లా జస్ట్ మిస్ జైలు వేసిండు నన్ను అని ఏదో ఒక తమ్లైన్ పెట్టుకోవాలా. సరే నువ్వు తమ్లైన్ ఏదైనా పెట్టుకోబ్బా, అది మనకెందుకు, నీ ఇష్టం అది. దాంట్లో చెప్పే మ్యాటర్ కూడా అలానే ఉండాలి, దాంట్లో చెప్పే నిజం కూడా అంతే ఉండాలి. అర్థమైందే? ఏరా నువ్వు చూస్తా ఉంటావు, అర్థమైంది నీకు చెప్పింది? తెలిసే తెలియకుండా మాట్లాడుతున్నావు. యూట్యూబర్లు అంతా అది నీ గురించే మాట్లాడుతున్నావు.
నీకు లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ కోవిడ్కి వచ్చే మన తెలుగు వాళ్ళు ఏంటంటే భయపడతారు ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. ఇంకంతే అబ్బా, నీకు ఎక్కడైనా మమ్మల్ని ఇప్పుడు మేము ఉన్నాం బా, మేము మర్చిపోయినాం అనుకో, పోలీసు వాళ్ళు మనం పట్టుకున్నారు అనుకో, దీన్నే దఫ్తర్ అంటారు. పేపరు పేపర్ ఇటు ఉంటుంది, అది చూపించకూడదు బాగుండదు. సో పేపర్ ఇట్టే ఉంటుంది అనుకో, నాది అయిపోయింది అనుకో, దీన్ని దఫ్తర్ అంటారు. అంటే బండి లైసెన్స్ గురించి, బండి లైసెన్స్ దఫ్తరు అంటే నా పేపరు బండి లైసెన్స్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు వేసుకో, నీలాగే ఎదవను అనుకో, మర్చిపోతే నన్ను పోలీసులు పట్టుకున్నారు. ఏమంటారు పోలీసులు? ఏమంటారు? ఒకటి, నీ ఎవడైనా మనిషి కడుపుకు అన్నం తిన్నాడు నీలాగా పీ తినరులే, మనుషులు కడుపుకు అన్నమే తింటారులే. ఏ పోలీస్ వ్యక్తి అయినా కానీ చూసిన వెంటనే నీ ఫస్ట్ దఫ్తర్ చూస్తాడు. నువ్వు అన్నిటి లైసెన్స్ చూడలేదనుకో, దఫ్తర్ చూస్తాడు. దఫ్తర్ అంటే ఆ పేపర్ చూసిన తర్వాత, బండి కాగితం చూసిన తర్వాత ఏం చేస్తాడో, ఒకటి మీ కోర్టులకైనా ఫోన్ చేస్తాడు, లేకనంటే ఫైన్ అని రాస్తాడు, లేకనంటే పోలీస్ స్టేషన్కి అంతా మ్యాక్సిమం పోలీస్ స్టేషన్కి తీసుకొని పాడు. నీకు అయిపోతే నీకు అప్పటికప్పటికే స్పాట్లో నీకు 3 నెలలు 300 దినాలు జైలు శిక్ష వేసి 300 దినాలు ఫైన్ వేసి నీకు 3 నెలలు జైలు శిక్ష. అంత స్పీడ్గా అయ్యారు. నువ్వు చేసింది ఎంత మర్డర్ కాదు, నువ్వే రేప్ చేయలా, నువ్వు చేసింది మిస్టేక్, ఒక 10 రోజులు లేట్ అయిపోయింది. సో మీ కోర్టు అతనికి ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే అతను మాట్లాడుకుంటారు. అంత నీకు మ్యాక్సిమం జైల్లో పేరు, అర్థమైందా? మ్యాక్సిమం జైల్లో పేరు. కానీ వీడు ఏం చేసినాడు, జైల్లో వేసిండో 3 నెలలు జైలు, 300 దినాలు జరిమానా, ఒక 90,000 80,000 ఫైన్. అది 300 దినాలంటే 80,000 90,000 ఫైన్. అది మ్యాటర్. ఈడర్ చెప్పింది. ఏమైనా తెలియదు నాది ఇడిగా. వీడు అసలు తమ్లైన్ కోసం అసలు ఇంత దిగజారాలరా నువ్వు, నాకు అర్థం కావడం వల్ల. ఉన్నట్టుగా మాట్లాడాలి కదా నువ్వు. సో ఏందిరా అంటే, ఈ దఫ్తర్ నాది, ఇది అయిపోవచ్చు అంది. ఇది ఎన్నో నెల, ఇప్పుడే నేను మెసేజ్ చేసిన మా గోయిట్ అతనికి, మెసేజ్ చేసిన 2 నెలల 28వ తేదీ లాస్ట్ కట్ అయిపోతుంది. నేను మెసేజ్ చేసిన, నేను అంటే యూట్యూబ్ ఉండాలా, ఒకటి తినాలా, ఎరగాల, పని చేయాలా, కార్లు గడగాల, అన్నీ చూసుకోవాలి. నీకు గుద్దా బలుపురా, నీకు శివయ్య, నీకు గుద్ద బలుపురా, నీకు మామూలు బలుపు కాదు నీకు. నువ్వు దఫ్తర్ చూసుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు? కోవిడింట్లో పనిచేసే డ్రైవరు మీరు దఫ్తర్ చూసుకోకుండా ఉంటారా? కొందరేంద్ర అంటే కోవిటోళ్ళు, మా కోవిట అతను ఏంద్ర అంటే నా కోవిట అతను ముందే హెచ్చరించాడు, దఫ్తర్ ఏంది లేదని 3 నెలలు ముందే చెప్తారు. కానీ కొందరు చెప్పరు. వాళ్ళు ఏంద్ర అంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. నువ్వే చూసుకోవాలరా. ఇంక దేనికి నువ్వు యూట్యూబ్ చేసుకోడానికి వచ్చావు వీడికా? యూట్యూబ్ చేసుకోడానికి మామ మంచిది, మామ కొద్దిసేపు చెడ్డది, ఇప్పుడు చేసుకో, ఆ వీడియోలు ఈ వీడియోలు చేసుకో. కాకపోతే నీకు దఫ్తరు అంటే ఈ దఫ్తర్ అంటే నీకు క్వశ్చన్ చెప్తా చూడు. ఇదేంద్రా అంటే నువ్వు దీన్ని చూసుకో, ఈ దఫ్తర్ నేను చూడలేకనంటే నీకు ఎంత గుద్దపురం ఉండాలరా నీకు? కోవిడ్లో పనిచేసే డ్రైవర్ ఎవడైనా దఫ్తర్ చూస్తాడు. ఎందుకంటే ఈ దఫ్తర్ లేకపోతే నీకు దోలు తీరిపోతుంది. ఇప్పుడు ఇది నాది బా, ఇది ఏంద్రా అంటే ఇది కోవిడ్లో డ్రైవింగ్ లైసెన్స్. నా పేరు చూపించా చూడు, కనపచ్చా నీకు? ఇది కోవిడ్లో డ్రైవింగ్ లైసెన్స్. ఇది అయిపోయింది, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఆన్లైన్లో ఉన్నది, అవసరం లేదు. ఇప్పుడు లైసెన్స్ అనేది నీకు ఇట్లా కార్డు చూపించాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఉన్నది. అది మీకు మళ్ళీ చూపించా, ఫోటో పెడతాను చూడండి. ఎగ్జాంపుల్ ఇది మనిషి లైసెన్స్, అంటే నేను తోలేదానికి లైసెన్స్. ఇది అయిపోయిందంటే ఒక 3 నెలల ముందు చెప్పాలి, అర్థమైందా? 3 నెలల ముందు, 15 రోజులు కాదు, 15 రోజులకి 3 నెలల ముందు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజుల ముందు, ఒకటిన్నర నెల ముందు ఖచ్చితంగా చెప్పాలా. చెప్పినామనుకో నువ్వు సేఫ్టీగా ఉంటావు. చెప్పలేదనుకో ఎదవని అడ్డు ఇప్పుడు పెడతాడు సొల్లు వీడియోలా, 300 దినాలు జరిమానా, 3 నెలలు జైలు శిక్ష అని సొల్లు చెప్తాడు. ఓకేనా? ఇది మనిషి లైసెన్స్, సారీ, బండి తోలుతావు చూడు, బండి తోలేదానికి ఇది మనిషికి లైసెన్స్. అర్థమైందా? ఇది మన లైసెన్స్ బిల్ల, అర్థమైందా? ఇది మన లైసెన్స్ బిల్ల, మనం ఇక్కడ బతికేదానికి, ఇక్కడ ఉండేదానికి. అర్థమైందా? ఇది లేకన్నా చాలామంది ఇక్కడ బతుకుతున్నారు, దొంగతనంగా చేసుకున్నారు, లక్షల్లో ఉన్నారు. ఉండకూడదు, ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా ఉండేవారు అంటే నీకు ఫింగర్లు వేసి ఇండియాకి పంపించేస్తారు. ఫింగర్లు ఒకవేళ నీ రాత లేకుండా ఉంటే నువ్వు ఫింగర్లు వేసారనుకో ఏ గల్ఫ్ కంట్రీకి పాలేవు. ఒకవేళ ఫింగర్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఫింగర్లు వేసామనుకో గల్ఫ్ కంట్రీలు అంటే సౌదీ, ఖత్తర్, బహ్రెయిన్, ఒమన్, దుబాయ్, కువైట్, ఏ దేశాలకు పాలేవు. అర్థమైంది నేను చెప్పింది? ఏ దేశాలకు పాలేవు. సపోజు మామూలు ఫింగర్లు వేసామనుకో కొత్త కోవిడ్కి రాలేకనే ఉంటావు. అర్థమైందా? ఈ సోదంతా వదిలేకనే. ఇది దఫ్తర్ అంటే బండి లైసెన్స్. మనకు బండి లైసెన్స్, ఇక్కడ బండి లైసెన్స్ ఉంటుంది. ఈ బండి లైసెన్స్ అనేది ఖచ్చితంగా ముఖ్యం దీనికి. ఇది అయిపోయిన వెంటనే మనం ఒక నెల రోజుల ముందే కోవిడ్ అతనికి చెప్పాలి, లేదంటే ఇబ్బంది పడతావు.
ఇబ్బంది పడతావు, ఖచ్చితంగా ఇబ్బంది పడతావు, సరేనా? ఖచ్చితంగా కోవిడ్ అతను ఖచ్చితంగా చెప్పాలి. బుద్ధబాలు పనికి రాదు వాడు శివయ్య మాకు. వీడు ఏమన్నాడో, వీడియోలో ఏమన్నాడో, లైసెన్స్ చూసి దఫ్తర్ చూసి వెళ్ళిపో అన్నాడు, అంతే, ఏం మాట్లాడలేదు అన్నాడు. వాడు నోటి తోడే చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? దఫ్తర్ చూసి. నేనేం చెప్పినా మీకు, నేను ఆ బండి ఈ పేపర్ ఉన్నా చూడు, ఈ కాగితం చూసి మిమ్మల్ని ఏమన్నారు అయిపోయినా కానీ మీ కోవిడ్ అతనికి చెప్తారు. మీ కోవిడ్ అతనికి నువ్వైనా చెప్పు, లేకుంటే కొందరు ఏంద్రా అంటే కొందరు కోపగిస్తులు కొద్దిగా ఫాస్ట్గా ఉంటారు పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోవిడ్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, అంతే. మ్యాక్సిమం పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి జైల్లో పేరు, నీకు శిక్ష బెయిరు దఫ్తర్ అయిపోతే, ఓకేనా? ఈడేం చెప్పినాడు ఇప్పుడు? ఈడు నోటితో ఈడో చెప్పినాడు. ఏం చెప్పినాడు? వీడు చూడండి మీరు, ఏం చెప్పినాడో, జస్ట్ ఈ పేపర్ చూసి పంపించేసినారు అంతే అన్నాడు. కానీ ఈ మొండ ఏం చెప్పినాడో, ఈ మొండ ఏం చెప్పినాడు? ఈ నేమ్ పెడితో కొట్టాలి. ఈ వీడియో చూస్తే కొత్తగా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా వచ్చారు, రారు, చాలా భయపడతారు. అయితే ఓయమ్మో అన్ని రూల్సా, అన్ని ఇదే అని అంటారు. నీకు రూల్స్ లేకుండా నెత్తికెక్కుతారు. ఇక్కడ ఎద్దవనాయాలు ఉన్నారు తెలుసా? ఇక్కడికి వచ్చి బయట దేశాలకు వచ్చా కానీ మన వాళ్ళు బెక్కార్ పనులు చేస్తారు తెలుసా? సో ఆ బెక్కార్ పనులకి, బెక్కార్ ఎదవలకి ఇట్లాంటి రూల్స్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే బతకలేరు. తెలుసు కదా మీకు, ఇంటికాడ ఎంత రోత చేస్తున్నారో, ఎంత గలీజ్ చేస్తున్నారో. సో ఇక్కడ అట్లా చేయరు. ఇట్లాంటి చేసామంటే ఇన్ని రూల్స్ ఉండాలి. అదే దాని గురించి చెప్తా చూడు. ఈ ఎదవ ఏమంటున్నాడు, వీడికి లైసెన్స్ కూడా అయిపోయింది, పోలీసు వాళ్ళు చూడలేదంట, లైసెన్స్ కూడా అయిపోయింది. ఫైన్లు ఎంత వేస్తున్నారో దాని గురించి పక్కన పెట్టు, అది రోజుకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఫైన్ల గురించి దాని గురించి మాట్లాడాల్సి అవసరం లేదు. ఇప్పుడు 150, 200, 300 ఉన్నది, రేపు ఇంకోసారి మారచ్చు, ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు. ఫైన్ల గురించి కాదు. ఇప్పుడు ఏమన్నాడు అంటే లైసెన్స్ గురించి మాట్లాడాడు. వీడికి ఎంత గుద్దబరో చూడు. అంటే ఈ దఫ్తరు చెక్ చేసుకోలేదు, ఏదే లాస్ట్కి సరే ఇది చెక్ చేసుకోలేదురా అంటే అమ్మ ఏదో అనుకోవచ్చు. నువ్వు లైసెన్స్ కంటే ఇదే ముఖ్యం, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. రెండు చెక్ చేసుకోవాలి, రెండు ముఖ్యం. సో ఇది చెక్ చేసుకోలేదురా అంటే సరే ఏదో ముడ్డి బరువులే అని అనుకోవచ్చు. అరే నీ లైసెన్స్ రా, నీ ఫోన్ నీ చేతిలో ఉంటుంది, నీకు సివిల్ ఐడి యాప్ అని ఉంటుంది ఇక్కడ, కోవిడ్ సివిల్ ఐడి యాప్. దాంట్లో కూడా చెక్ చేసుకోవాలంటే నీకు ఎంత కొద్ది బరువు నువ్వు? అంటే నువ్వు కోవిడ్లో ఉన్నావా, లేకపోతే ఇండియాలో ఉన్నా చెక్ చేసుకోలేవు? కోవిడ్లో ఉన్నావా లేకపోతే ఇండియాలో ఉన్నావనే? కోవిడ్లోనే కదా ఉండేది, నువ్వు ఖచ్చితంగా చెక్ చేసుకుంటావు కదా. ఆఖరికి వీడి లైసెన్స్ కూడా చెక్ చేసుకునే గుద్దబరువు, వీడికి గుద్దబరువు చూడ, చెక్ చేసుకోలే వీడు. అయ్యో నాయనో, నేను జస్ట్ మిస్ ఒక లైసెన్స్ చెక్ చేసుకుంటే నా పని అయిపోయిండు, వీడు గుద్దబరువు. నువ్వు ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నావు నువ్వా? ఒకసారి నీ షార్ట్ వీడియో ఓపెన్ చేసి నువ్వు ఇన్ఫర్మేషన్ ఏం చెప్తావు నువ్వు చూసుకో. ఏం చెప్తావు నువ్వు ఇన్ఫర్మేషను? పచ్చి అబద్ధాలు చెప్తావు. మా మామ మంచిది, మా మామ చెడ్డది, నేను సింపతి కార్డు వాడతావు, అమ్మ ఇది బొట్టు పెట్టుకొని, ఆ బొట్టు అడ్డు పెట్టుకొని ఏదేదో మాట్లాడతావు, ఏదేదో సింపతి వాడతావు. నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, బొచ్చిచ్చావు నువ్వు నా కాడ నేర్చుకున్నావు. ఆ బండి డ్రైవింగ్ చేసుకుంటా బతకాల్సిందే. నువ్వు నా కాడికి వచ్చావు కాబట్టి, నీకు పెద్ద కొమ్ములు వచ్చినాయి కాబట్టి నాకు పంగనామా పెట్టిపోయినావు. నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ చేస్తావు నువ్వా? అరే నీకు ఇప్పుడు కాదు, రేపు ఇండియాకి పోయిన తర్వాత నువ్వు వీడియోలు చెయ్యి. నీకు కానీ వ్యూస్ తిరిగితే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను నేను. ఎందుకు తిరుగుతాయే? ఇప్పుడు ఏదో కోవిడ్లో ఉన్నాడు, అబ్బా శుద్ధపోస తెల్లగా ఏసీలో కనవచ్చాడో, బాగా కనవచ్చాడో, రేపు ఇండియా పోతే ఏం పీకుతావు? బొచ్చి పీకుతావా, లేకపోతే ఈకలు పీకుతావా? ఏం పీకుతావు? లేకపోతే అవి పీకుతావా? ఏం పీకుతావు? ఏం పీకలేవు. ఏమి చేతరాదు, ఏమి చేయలేవు. నువ్వు ఏం చేత వచ్చదు నీకు? పలాంది వచ్చదని చెప్ప. లేకనా అంటే పెళ్లి చేసుకొని వేరే దేశానికి పోతావు, అంతే. ఇంకేం చేయలేవు, అంతే. నువ్వు చేసేది అదే పీకుతావు, ఏం చేయలేవు. ఏమంటే నీకు 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినాయి, ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి, మంచిదే కాదనట్లా. కాబట్టి నీ తోటి యూట్యూబర్లు మోసం చేసినావు చూడు, అది నా దగ్గరకు వచ్చి నా దగ్గర విద్యలు నేర్చుకొని నాకే పంగనామం పెట్టిపోయినాడు. అందుకే నేనేం చేశాను అంటే, నాకు ఈ వీడియో చూసిన అంటే మండిపోయి మళ్ళీ ప్రైవేట్లో ఉన్న వీడియోలు పబ్లిక్లో పెట్టేసిన. వీడు మారడు, వీడి జన్మకు మారడు. అందుకే నేను పబ్లిక్లో పెట్టిన. సంకన్ నాకిపోరా ఎదవా, చెప్తా నీ కథ ఉండు. వీడు ఏం చేసినాడరా అంటే, బాగా కోవిడ్లో పనిచేసిన తర్వాత బాగా సంపాదించుకుంటున్నాడు. 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చినాయి, బాగా లక్షల్లో డబ్బు సంపాదించినాడు, ప్రమోషన్లు అది ఇది బాగా వచ్చింది. సో ఈడేం చేసినాడరా అంటే, ఇంకా ఈ దేశంతో మనకు పనిలే. సో మనకి ఈ దేశంతో ఏం పని, మనకు డబ్బు వచ్చింది, ఇంటికి పోతే బాగా సంపాదించుకోవచ్చా అని అనుకున్నాడు. వీడికి తెలియని విషయం ఏంద్రా అంటే, ఇది కోవిడ్లో ఉన్నంత వరకే చూస్తారు, ఇండియాకి పోతే నువ్వు ఏం పీకుతావు అని చెప్పి నేను చూస్తున్నా. సో వీడు ఇప్పుడు లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? వీడు అరే అమ్మ బండి మనకు ఈ లైసెన్సు అంటే మనకు సివిల్ ఐడి లేకపోయినా ఫైను, ఏదే దఫ్తర్ అంటే ఈ పేపర్ దఫ్తర్ అయినా చూడు, ఈ పేపర్ లేకపోయినా ఫైను, ఈ పేపర్ లేకపోయినా ఫైను, మనకు లైసెన్స్ లేకపోయినా ఫైను,
ఏదే బండి తోలుతాం చూడు, మన బండి తోలేటప్పుడు బ్రేకులు సరిగ్గా లేకపోయినా ఫైను, మనం బండి క్లీన్ చేసుకోకపోయినా, బండి చెత్తగా లేకపోయినా ఫైను, మళ్ళీ ప్రతి దానికి ఫైను, దీనికి ఫైన్, దానికి ఫైన్, రెడ్ లైట్ దాటితే ఫైను, మళ్ళీ స్పీడ్ పోతే ఫైను. అవునరా, నీకు ఇన్ని ఫైన్ లేకనా అంటే నీలాంటి ఎదవ పని చేస్తే ఏందిరా? ఏరా శివయ్య, నీలాంటి ఎదవలు ఉన్నారో, నీలాంటి ఎదవలు ఇట్లాంటి పని చేస్తే, ఒకవేళ తప్పుడు పని చేస్తే ఇట్లాంటి ఫైన్ లేకనా అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు బా, నీలాంటి ఎదవలు ఉన్నారో ఏదైనా తప్పుడు పని చేస్తారో, సో ఇట్లాంటి లేకపోతే ఏమవ్వాలి జనాలు? ఏదైనా తప్పు జరిగితే. సో అందుకే స్ట్రిక్ట్గా ఉండాలా, నేనైతే ఇంకా స్ట్రిక్ట్గా చేయాలని చెప్తా. ఎందుకంటే చేయాలా, నచ్చితే చేస్తే దెంకొని వెళ్ళిపోతాం. అమ్మ వద్దురా నాయన, నేను ఇంకా 4 నెలలు ఉంటే దెంకొని వెళ్ళిపోతాను రా స్వామి, వద్దు ఈ కోవిడ్ వద్దు ఏమొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? యూట్యూబ్లో ఫేమ్ వచ్చింది. అదే యూట్యూబ్ లేకపోతే గెస్ హిమ్, అదే యూట్యూబ్ లేకపోతే వాడేమంటాడు, సచ్చినట్టు కోవిడ్లో చేసుకుంటాడు, లేకపోతే ఇంకో దేశం పోతాడు. ఖచ్చితంగా ఈ దేశంకే వచ్చాడులే. ఇప్పుడు యూట్యూబ్ నా కాబట్టి వద్దురా నాయనా నేను 4 నెలలే చేసుకుంటా అని అంటున్నాడు. ఒరే నువ్వు ఇంటికి పోతే ఏం చేస్తావో? మహా అంటే ఇంట్లో మా అమ్మ కూర చేసింది, మా నాయన కూర చేశాడు, నాకు పెళ్ళయింది, లేకపోతే నేను ఆ సేద్యం చేస్తాను, ఆ సేద్యం చేస్తాను అంటున్నావు. నీకేం చేతొచ్చు? అదే ఒక కెమెరా ఎట్ట పట్టుకోవాలో తెలియదు, ఒక కెమెరా ఇట్ట పట్టుకోవాలో తెలియదు, ఇంకోటి ఇట్ట పట్టుకోవాలో తెలియదు, ఎడిటింగ్ ఏమంటే ఏం చేయాలో తెలియదు, ఆ తమ్లైన్ అంత ఎంతో చేస్తున్నావు, అది నేను నేర్పించిందే నువ్వు చేస్తున్నావు. ఏం చేతొచ్చారా నీక? ఏరా నువ్వే చూస్తూ ఉంటావు శివ, నీకేం చేతొచ్చా శివయ్య? పలాంది చేత రాదు, పలాంది ఏది రాదు. ఉదముసుకొని కోవిడ్లో నువ్వు చేసుకున్న వాళ్ళు చేసుకో, అంతేగాని దండవరా సామే నేను 4 నెలలు ఉంటాను నేను దెంకొని వెళ్ళిపోతా అంటే ఏందని అర్థం? ఈ వీడియో చూస్తే ఏమని అర్థం? ఒరే ఇన్ని ఫైన్లు ఉంటే ఇంకెట్రా అంటే వీడు ఏంద్రా అంటే, ఆ వీడియో చూశారు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు, ప్రతిదానికి ఫైను, దానికి ఫైను, దీనికి ఫైను, ప్రతిదానికి ఫైను అని ఆ విధంగా చూసేవాళ్ళు జనాలు ఏమనుకుంటారు అంటే, ఒరే వద్దురానైనా ఈ కోవిడ్ ఉద్యమం వద్దురా స్వామి, ఇంటికాడ ఏదో 10,000 పని చేసుకుంటాను అని అంటారు. అరే ఈ ఎదవని చూసి అట్లా నమ్మొద్దు. ఇట్లా ఫైన్ లేకపోతే నీకు కోవిడ్లో బతకలేరు. ఇది చిన్న దేశం, ఇది చిన్న దేశం కాబట్టి బయట దేశాల నుంచి 30 లక్షల మంది ఇక్కడ పనిచేస్తారు. ఆ 30 లక్షల మంది ఏదైనా పొరపాటున తప్పు చేశారనుకో, మొత్తం నాకిపోతుంది దేశం, మిస్టేక్ అవుతుంది. సో ఇట్లాంటి రూల్స్ ఉన్నారంటే జాగ్రత్తగా భయంగా ఉంటారు, అందుకు ఈ రూల్స్ పెట్టింది. అర్థమైందా? ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. ఇట్లాంటి ఫైన్లు ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు? ఇట్లాంటి ఫైన్లు ఉంటేనే కంట్రోల్లో ఉంటుంది దేశం, లేకపోతే కంట్రోల్ తప్పిపోతుంది. లేకపోతే ఇంకొక ఈ దేశం అయిపోతుంది, పాకిస్తానో లేకపోతే ఈ దేశము, ఆఫ్ఘనిస్తాన్, ఆ దేశం అట్ట అయిపోతుంది. కంట్రోల్ ఉన్నది, చాలా కంట్రోల్ ఉన్నది. ఏమన్నది రా ఇప్పుడు? నువ్వేమైనా యుద్ధం ఏమైనా చేస్తున్నావు? 10 ఫైన్ గీను మహా అంటే ఆడికి పోతావు, పిల్లకాయని స్కూల్ వేసి పెడతావు, వీడెక్క రోజు పొద్దున్న వీడియో పెడతావు కదరా, ఫుల్ వీడియో పెడతావు, షార్ట్ వీడియో పెడతావు, ఎట్ట పెడతావు? నువ్వు ఖాళీగా ఉండే కదా, ఏం పని చేస్తావు నువ్వు? పిల్లకాయని స్కూల్లో దింపేది, కూరగాయలు తీసుకొచ్చావు అంతే. బయట డెలివరీ పనుల్లో చేసేవాళ్ళు 12 గంటలు చేస్తున్నారు, నువ్వేం పీకుతున్నావు పని? ఏం పీకలా, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చేసుకుంటాం. అర్థమైందా? ఏదైనా మాట్లాడేటప్పుడు చూసి ఆచితూచిగా మాట్లాడవు. ఇది ఖచ్చితంగా నేను మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నాకెందుకు నేను అన్ని ప్రైవేట్లో పెట్టినా, అయినా మళ్ళీ పబ్లిక్లో పెట్టినా. ఇక్కడ మారడం మెట్టుతో కొట్టాలా, ఇట్లా నా కొడుకులు మెట్టుతో కొడితేనే దారికి వచ్చారు. కోవిడ్కి వచ్చేవాళ్ళు భయపడతారు అసలుకి. ఇక్కడ నీకేం అవసరం రా స్వామి? నీకు నచ్చితే చేసుకో, దెంకొని వెళ్ళిపో. ఇక్కడ ఏం మిస్టేక్లు ఉన్నా, నీకు కష్టం లేని డబ్బే నుంచి వస్తుంది, కష్టం లేని డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడాలా, మాటలు పడాలా, అవమానం పడాలా, బూతులు పడాలా, దెబ్బలు పడాలా, తిట్లు పడాలా, అన్నీ పడితేనే డబ్బు లాస్ట్కి. ఆ నెలంతా బూతులు పడి, అవమానం పడి, తిట్లు పడితేనే లాస్ట్ నెల ఏంటంటే నీ చేతిలో డబ్బు అనేది వచ్చేది. ఇవన్నీ పడకుండా గొద్ద కదలికన్నా డబ్బు కావాలంటే నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా బేవకూఫ్? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ పడితేనే డబ్బు. అది లాస్ట్ ఒక మాట చెప్తాను నేను, ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో గురించి మాట్లాడతాను. వీడు ఒక వీడియో చేసినాడు రీసెంట్గా, ఇంకా చాలా చేసినాడు అబ్బా, 1 కాదు 2 కాదు, అన్ని పచ్చి అబద్ధాలు. అంటే ఆ వీడియో చూస్తే వచ్చాక భయపడతారు జనాలు, ఆ విధంగా పచ్చి అబద్ధాలు. ఎంత అబద్ధాలు అంటే, మొన్న రీసెంట్గా ఒకటి చేసినాడు, కోవిడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్నారు. తాగుతారు పిల్లకాయలు, యూత్ పిల్లకాయలు ఏంటంటే తాగుతారు, తాగుతారు, తిరుగుతూ ఉంటారు. దాని గురించి కాదు, ఏంటంటే అది ఎక్కడో రేర్. అది నీకు సపోజ్ ఇప్పుడు కోవిడ్కి వచ్చావు ఒక 2 ఏళ్ళు పనిచేయి, నీకు ఎక్కడైనా ఎవడైనా ముందు తాగింది కనిపిస్తే అప్పుడు నా సొక్క వచ్చి పట్టుకో. కోవిడ్కి వచ్చావు కదా, ఎవరైనా కోవిడ్లో పనిచేసే డ్రైవర్ని అడుగు, మ్యాక్సిమం కనపడరు. ఎక్కడో రేర్ అది. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసేది వీడు వీడియోలో స్టార్టింగ్లో ఏం చెప్పినాడో, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి చూపించాను రాండి అన్నాడు. ఏమన్నారో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్, వీడు ఏమన్నాడంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారన్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నారు, మీరు చూడండి, మీరు వినండి. ఏమన్నా అక్కడ వీడు కావాలని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కోవిడ్లో కూడా ఉన్నది, కోవిడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నది. కోవిడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏందిరా సార్? నేను షాక్ అయిపోయినా. కోవిడ్లో కంప్లీట్గా మందు అనేది బ్యాన్,
ఎందుకంటే ఇస్లాం కంట్రీ కాబట్టి కొన్ని కంట్రీలో ఉన్నాయి, గల్ఫ్ కంట్రీలో. ఇక్కడ ఈ దేశంలో లేదు. అయినా కానీ ఈ పిల్లకాయలు యూత్ ఏంటంటే దొంగతనంగా తాగుతారు. అది ఎక్కడో, అది నీకు కనపడదు, యాన్నో ఒక ఇత్తనంలా కనపడుతుంది అంతే, ఎక్కువ కనపడదు. అది ఎక్కడో కొందరు కనపడుతూ ఉంటారు, తాగుతారు, మామూలే, దాని గురించి కాదు. ఇదేంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే నేను షాక్ అయిపోయినా. రేపు ఇంకో తొందరలో వేరే పెద్ద యూట్యూబర్ కూడా చేర్చాడు, కొందరు కోవిడ్లో ఉన్న యూట్యూబర్లు కూడా చేర్చారు. వెయిటెన్సీ, వీడికి మామూలు బల్బు లేదులే. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ చెక్ చేస్తారా? డ్రంక్ అండ్ డ్రైవా? నేనైతే షాక్ అయిపోయినా. కోవిడ్లో డ్రంక్ అండ్ డ్రైవా? చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇక్కడ. అంటే నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ చెక్ చేస్తారా అంటే, ఇప్పుడు మనిషి ఒక నీకు యాటిట్యూడ్ మారుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి నీకు సివిల్ ఐడి చూపి అంటే నేను చూపాను అది ఇది అని రాంగ్గా మాట్లాడి తిరగమాలుతావు చూడు. మళ్ళీ వాళ్ళకి తేడా కొట్టింది అనుకో, వాళ్ళకి తేడా కొట్టి నడిపించింది అనుకో, ఎత్తుకొచ్చి మూతికాడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు. అంతేగాని నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసేది, అది చెక్ చేసేది, ఇది చెక్ చేసేది అవి చేయర్రా రే. ఒకరోజు చూసి మాట్లాడరా, ఎట్ట మాట్లాడతావురా నువ్వు? సో లాస్ట్ నేను చెప్పే ఒక మాట ఏందరా అంటే, ఒక వ్యక్తి ఫేమస్ అయిన తర్వాత వాడు చెప్పేది నిజమా కాదా, వాడు చెప్పేది అబద్ధమా కాదా అని మీరు చూసుకొని రండి, సరేనా? వాడికి సపోర్ట్ చేశారో వాడికి వద్దనాకండి, నాకు అనవసరం, వాడికి ఏమని చేసుకోండి. కాకపోతే నేనేమంటున్నాను రా అంటే, మీరు ఆచితూచి తెలుసుకొని రండి, సరేనా? ఏ దేశమైనా పోండి, ఎక్కడికైనా పోండి, ఎక్కడికైనా రాండి. కోవిడ్కి వచ్చేవాళ్ళు కోవిడ్కి రండి. నేను కోవిడ్లో ఉన్నా కాబట్టి ఆల్వేస్ వెల్కమ్. 10 లక్షల మంది కోవిడ్లో ఇండియన్స్ ఎలా ఉన్నారు? హ్యాపీగా చేసుకున్నారు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మొగుడు పిల్లలు ఇచ్చి పెడతారు, భార్యని ఇచ్చి పెడతారు, బిడ్డలని ఇచ్చి పెడతారు, అమ్మని ఇచ్చి పెడతారు, నాయని ఇచ్చి పెడతారు, అంతా వచ్చి చేసుకుంటారు, సరేనా? ఇట్లాంటి ఎద్దవలు ఉన్నాడు. 10 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చాయి. వీళ్ళ మాటలు నమ్మకాకండి, సరేనా? ఈ వీడియో చూస్తే ఎవరికైనా మండుతుంది. మీకు దాని కింద సిగ్గు లేక నా కామెంట్లు, అబ్బా సూపర్ అన్నా, కరెక్ట్ అన్నా, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నా అని అంటున్నారు. కానీ దాని కింద ఒరే ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడడం తప్పురా, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదురా, నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావురా అని చెప్పకన్నా వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఏం చేయాలా? అట్న్నారు జనాభా. అట్లాంటి వాడికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను మొఖానే మాట్లాడతాను. నాకు 90,000 సబ్స్క్రైబర్ ఇన్షాల్లా. అన్నాడు భగవంతుడు ఉన్నాడు పైన. నాకు మన కష్టానికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది అబ్బా. సత్యం పలికినట్టు నేను చెప్పింది అబద్ధం అయితే కాదు, సత్యం పలికినట్టు మాటనే అప్పుడే. సో మనం ఏంటంటే ఎప్పటికైనా మన నిజాయితీగా ఉంటే, నాకు 90,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలు నాకు. ఎందుకంటే నేను జెన్యున్గా మాట్లాడతారు, ఆ 90,000 మంది నాకు చాలు, హ్యాపీ, నాకు సంతోషం. నాకు ఎంత వస్తే అంత, ఎందుకంటే నేను మొఖానే మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతా. సో నాకు ఆ 90,000 ఫాలోవర్స్ నాకు 10 లక్షలతో సమానం. దేవుడి దగ్గర మనకు ఫ్యూచర్లో వస్తే అప్పటికే తప్పుడు లేకనే మనం ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాము, ఓకేనా? ఇట్లాంటి ఎద్దవలతో జాగ్రత్తగా ఉండు. నేను ఎందుకు మాట్లాడానంటే మళ్ళీ చెప్తా, నాకు అనవసరం వాడు ఏ వీడియోలో చేసుకోండి. కాకపోతే నేను కూడా కోవిడ్లోనే ఉన్నాను. ఈ ఎదవల వీడియోలు చూసి అర్థమైందా? ఈ ఎదవల వీడియోలు చూసి మోసపోతే ఇబ్బంది పడతారు కాబట్టి సో నేను అందుకు మాట్లాడుతాను, ఓకేనా? నాకు ఈ ఎట్టైనా సంక నాకపోయినా నాకేం అవసరము. అరే నాకు ఆశ్చర్యం ఏంటంటే కింద కామెంట్లు అసలు ఎవరు అడగలవాడిని. ఖురాన్ బలుకుతారు వినపచ్చండి కొన్ని విషయం అయిపోయింది. ఖురాన్ బలుకుతున్నారా, అందుకు మనం బాగుండదు కదా, పద్ధతి కాదు. సో నేను ఆల్రెడీ వాడిని 2 వీడియోలు చేసి వాడు నన్ను తిట్టింది, నన్ను మోసం చేసింది, వాడు చేసిన ద్రోహాలు అవన్నీ నేను మీకు ఇక్కడ 2 వీడియోలు పెడతాను పైన కింద. ఈ 2 వీడియోలు చూడండి, సరేనా? కింద లింక్ కూడా ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి ప్రీవియస్ వీడియోది. వాడు చేసిన యాదవ పనులు, సరేనా? ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు చూడాలి. చూస్తేనే వాడు మీకు అసలు రూపం అనేది తెలుస్తుంది. మీరు వాడు మంచిగా చేస్తే చేసుకొని, కాకపోతే ఇట్లా అబద్ధాలు చెప్తావంటే నాకు నచ్చదు. ఏందిరా నువ్వు, వాడు 4 నెలల నుండి దొంగకొని వెళ్ళిపోతావు, నువ్వు 4 నెలల నుండి దొంగకొని వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయేటప్పుడు ఇట్లాంటి చెప్పకాకరా, నేను వెళ్ళిపోతాను, నాకు వద్దురా స్వామి, ఇదేం కరంబరా స్వామి అంటే, ఇంతకుముందు నీకు యూట్యూబ్ చేయకముందు నువ్వు ఎలా బతికినవరా అని వాడు కోర్టుకు వచ్చి వాళ్ళని భయపెడుతున్నాడు అని ఒక్కడు అడగల. సూపర్ అన్నా, కేక్ అన్నా, చింపుతున్నావన్నా, గ్రేట్ అన్నా, ఎట్టైనా సంకనాకపోండిరా స్వామి. గుర్తుపెట్టుకో, వాడు వ్యక్తిగతంగా నేనే అటాక్ చేయడంలా, వాడు చేస్తున్న తప్పు నేను ఖండించిన, అది అర్థమైందా? ఎవరైనా కానీ కోవిడ్లోని యూట్యూబర్లు ఫేమస్ అయిన తర్వాత నేను కోవిడ్లో ఉన్నా కాబట్టి సో నేను ఎదిరించి మాట్లాడుతున్నా, అర్థమైందా? వాడితో చేసే తప్పు నేను చేసే తప్పు అని చెప్పండి, అర్థమైందా? ప్రీవియస్ వీడియో కింద వాడు నీకు చెప్పాల 2 వీడియోలు పెడతాను నేను. వాడు శివగాడి గురించి నీ వీడియో 2 చేసిన, దాని కింద ఒక బ్యాడ్ కామెంట్ చూపించి మాట్లాడు, అంతా వాడిని మెట్టుతో కొడుతున్నారు, అది తప్పు అని. సో నేను తప్పంటే తప్పని చెప్పండి, వాడు తప్పని చెప్తే తప్పని చెప్పండి. సిగ్గు లేకుండా నువ్వు రైట్ అన్నా, నువ్వు రాంగ్ అన్నా అని చెప్పి ఇండియాలో ఉండేవాళ్ళు ఆచుతూచి కొత్త కాకరగా తెలియకన్నా మాట్లాడద్దు, అర్థమైందా? మీరు అన్నీ ముందే కనుక చూసుకొని మాట్లాడండి, అది అర్థమైందా? ఇంకేం లేదు, వాడి మీద నాకు కక్ష లేదు, ఏం లేదు. వాడు చేసిన తప్పు కాబట్టి నేను తప్పు అని చెప్తున్నా, ఓకేనా? బాయ్ బాయ్, మా సలాం, జై హింద్.